స్క్రీన్ మీదే కాదు డిజిటల్లో కూడా రీమేక్ ట్రెండ్ గట్టిగా కనిపిస్తోంది. డిజిటల్ ట్రెండ్లో ఇంటర్నేషనల్ కంటెంట్కి ఎక్స్పోజ్ అయిన ఆడియన్స్ ఆ రేంజ్ షోస్ మన దగ్గర కూడా కావాలి అంటున్నారు. అందుకే మన మేకర్స్ ఫారెన్ కథల్ని మన కల్చర్కి తగినట్టుగా మార్చి రీమేక్ చేస్తున్నారు. ప్రెజెంట్ సినిమాలకు పోటీగా వెబ్ సిరీస్లు కూడా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని రూల్ చేస్తున్నాయి. సిల్వర్ స్క్రీన్ మీద చెప్పేందుకు వీలు కాని కథల్ని ఓటీటీలో కాస్త సుదీర్ఘంగా చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేకర్స్. ఈ ట్రెండ్ రీజనల్ లాంగ్వేజెస్ లో గట్టిగానే కనిపిస్తోంది. అందుకే వెస్ట్రన్ కాన్సెప్ట్స్ ని ఇష్టపడే వారి కోసం అక్కడి కథలతోని మన ఆడియన్స్ కి తగినట్టుగా డిజైన్ చేస్తున్నారు డిజిటల్ మేకర్స్. టాలీవుడ్ సీనియర్ స్టార్ వెంకటేష్, యంగ్ హీరో రానా లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రానా నాయుడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ షో అమెరికన్ క్రైమ్ డ్రామా రే డొన్వన్ కు రీమేక్. 2013లో మొదలైన రే డొన్వన్ 7 సీజన్లుగా రిలీజ్ అయింది. మరి ఇండియాలో 2వ సీజన్ రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ షోని ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఇంకెన్ని సీజన్లుగా ప్లాన్ చేస్తారో చూడాలి. ఆదిత్య రాయ్ కపూర్, అనిల్ కపూర్, శోభితా ధూళిపాళ్ల లీడ్ రోల్స్ లో నటించిన క్రైమ్ డ్రామా ది నైట్ మేనేజర్ అదే పేరుతో తెరకెక్కిన అమెరికన్ వెబ్ సిరీస్ కి రీమేక్ గా ఈ షోని రూపొందించారు. ఆల్రెడీ ఈ షో 2 సీజన్లు ఆడియన్స్ ముందుకొచ్చాయి. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తో నేషనల్ లెవెల్లో పేరు తెచ్చుకున్న సమంత మరో గ్లోబల్ కాన్సెప్ట్ సిరీస్ లో నటించారు. అమెరికన్ సైన్స్ ఫిక్షన్ డ్రామా సిటాడెల్ కు ఇండియన్ వర్షన్ గా అదే పేరుతో రీమేక్ అయిన షోలో స్పైగా కనిపించారు. అజయ్ దేవగన్ లీడ్ రోల్లో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ రుద్ర ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్. ఈ షోని బ్రిటిష్ సైకలాజికల్ థ్రిల్లర్ లూథర్ ఆధారంగా తెరకెక్కించారు. డచ్ లో సూపర్ హిట్ అయిన డ్రామా సిరీస్ పెనోజా. ఇదే షోని ఇండియాలో ఆర్యా పేరుతో రీమేక్ చేశారు. సుస్మితా సేన్ లీడ్ రోల్లో తెరకెక్కిన ఈ సిరీస్ ఇప్పటికే 3 సీజన్లు ప్రేక్షకుల ముందుకొచ్చాయి.